ఉమ్, 8వ నెల 9వ నెల చేసుకున్న వాళ్ళకి కూడా బెనిఫిట్ జరిగింది, 10వ నెల చేసుకున్న వాళ్ళకి కూడా బెనిఫిట్ జరిగింది. అంటే 7 నెలలు వస్తే 7వ నెల 8వ నెల 9 10వ నెల చేసుకున్న వాళ్ళకి కూడా బెనిఫిట్ జరిగింది సార్. ఈవెన్ 10వ అవును నెల సార్. అయితే కొద్దిగా రేటు పెరిగిపోయింది, ఎక్కువ శాతం చేసుకోవాల్సింది. ఉమ్, బట్ బట్ 8 9 నెలల తక్కువతో చేసుకున్న వాళ్ళకి కూడా బెనిఫిట్ ఇచ్చింది. అంటే నాతో రండి మీకు బిలియన్స్ ఇస్తాను, అది ఒకటి అయిపోయిందా. నెక్స్ట్ అవును మళ్ళీ కొన్ని రోజుల తర్వాత క్రైటీరియా షురువాత్ చేసింది, క్రైటీరియా స్టార్ట్ చేసిన సిస్టమ్. క్రైటీరియా. మళ్ళీ ఏం చెప్పింది, నాతో రండి అంది. బట్ నిన్ను చూసిన తర్వాత నీకు లాభం అవుతుందా అని చెప్పేసి నేను 3 నెలలు ఆగి, నన్ను చూసి ఇంకో వ్యక్తి 2 నెలలు ఆగి, నన్ను చూసి ఇంకో వ్యక్తి నెల రోజులు ఆగి క్రైటీరియా చేసుకోవడం జరిగింది. తర్వాత చేసుకున్న వాళ్ళకి ఏమైంది సార్, బెనిఫిట్ జరగలేదు. బట్ ముందు చేసుకున్న వాళ్ళకి బెనిఫిట్ జరిగిందా జరగలేదా? అవును సార్, స్టార్టింగ్ లో చేసుకున్న వాళ్ళకి బెనిఫిట్ గానే ఉంది. సెకండ్ పాయింట్. ఎప్పుడంటే ఇంకా వీళ్ళు ఉండగా మీరు చెప్పినట్టు అంటే మీకు ఏమైనా ప్రాఫిట్ వచ్చిన తర్వాత చూద్దాం, నాకేమైనా ప్రాఫిట్ వచ్చిన తర్వాత చేద్దాం అని చంద్రశేఖర్ సార్ ఇలాగా పర్సన్ చూడిస్ పర్సన్ ఇలా వెయిట్ చేసేటప్పటికి ఏమైందంటే వాళ్ళు ఇచ్చిన టైం పీరియడ్ అనేది అయిపోయింది, అది క్లోజ్ చేసేయడం జరిగింది. ఇప్పుడు ఫైనల్ లాస్ట్ లో ఎవరైతే చేసుకున్నారో వాళ్ళు చేసుకున్నాక ఏమైంది సార్, వాళ్ళకి ఎస్. ప్రాఫిట్ అనేది లేదు, బెనిఫిట్ ఇక్కడ అనేది లాస్ అయ్యారు అన్నమాట. ఇక్కడ చూడండి సార్, ఏమన్నది సిస్టమ్ అప్పుడు జూలై నెలలో వాడింది పదం, నేను నాతో పాటు వస్తే నేను బిలియన్స్ సంపాదించుకోవడానికి మీకు అవకాశం తీసుకొస్తున్నా అని చెప్పింది 2022లో. సో అక్కడ ఫస్ట్ రోజు రాలేదు, వచ్చిన వాళ్ళకి బెనిఫిట్ ఇచ్చింది. మళ్ళీ క్రైటీరియా తీసుకొచ్చింది, వచ్చిన వాళ్ళకి బెనిఫిట్ వచ్చింది. నెక్స్ట్ ఇక సీడ్ ఫండింగ్ కావచ్చు, టోకెన్ ఫార్మింగ్ కావచ్చు, ఇవన్నీ కూడా చెప్పిన తర్వాత ఎవరైతే ఆన్ టైంలో, అంటే ఇక్కడ పైసలు ఉండొచ్చు ఉండకపోవచ్చు, అందరిని మనం ఏమనట్లేదు, మనం చెప్పే జస్ట్ ఒక ఎనలైజ్ చేసుకుంటున్నాం. సో ఎవరైతే అంటే స్టార్టింగ్ తో చెప్పినప్పుడు వచ్చిన వాళ్ళకైతే బెనిఫిట్ జరిగింది, మిడిల్లో చేంజెస్ జరుగుతున్నాయి. ఎందుకంటే వాళ్ళ ఒక ప్లాన్ ఉంటాను సార్, ఎందుకు చేంజెస్ జరుగుతాయి అంటే ఒక ప్లాన్ ఉంటుంది. ఇప్పుడు నేను మనందరినీ సపోజ్ సిస్టమ్ కూడా 80 lakhs సీడ్ ఫండింగ్ చేసుకుంటారు అనుకోలేదు కావచ్చు, అట్లీస్ట్ 40,000 మంది గెస్ట్ చేసింది కావచ్చు, లేదంటే సారీ వేలు కాదు లక్షలు, లేదంటే అందులో క్వార్టర్ వేసుకుంటే 20 లక్షలు. చలో 20 లక్షల్లో మళ్ళీ 1.25 వేసుకున్నా కూడా 10 lakhs అన్న రాబోదా అనుకున్నది. కానీ ఏమైంది ఇక్కడ జస్ట్ 0.2%. దానివల్ల ఏమైంది, మళ్ళీ ప్లానింగ్ వాళ్ళు చేంజ్ చేస్తారు మధ్యలో. వీళ్ళు అలా అన్నారు కదా, వీళ్ళు ఇలా ఎందుకు అయ్యారని చెప్పేసి మన అప్పట్లో అనుకునే వాళ్ళం. అంటే ఇలా చెప్పి ఇలా చేసిందే అంటే ఉంటుంది, దానికి కూడా ఒక స్ట్రాటజీ ఉపయోగిస్తారనమాట. ఇలా వస్తే ఇలాగా, ఇలా వస్తే ఇలాగా. సో ఇలాంటి ప్లాన్లు మనకు పీవీసీ మెటా ఎప్పుడైతే పీవీసీలో ఆన్ ద స్పాట్ నాతో పాటు రండి నేనున్నాను అని అన్నప్పుడు, వాళ్ళతో మనం వెళ్ళినప్పుడు మాత్రం ఖచ్చితంగా మనకి ప్రాఫిట్ అనేది జరుగుతుంది. సో ఇప్పటికైనా కూడా మనకి నెక్స్ట్ వీక్ కాదు, ఇంకా టైం ఉంది. నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్ లో చాలా మనకి మంచి మంచి మార్పులు రాబోతున్నాయి. సో ఎప్పుడైనా కూడా మార్కెట్ లో జరిగే మార్పులకు అనుగుణంగా మనం మార్పులు చేసుకుంటుంది సిస్టమ్, దానికి అనుగుణంగా మనం మారాలి. బట్ నేను మారను అంటే ఇంకా మరి మీరే ఆలోచించాలి. వాళ్ళు వెళ్ళేది ఏంటంటే మార్కెట్ ఏ విధంగా ఆ మార్పులు చేర్పులు జరుగుతున్నాయి, సో దానికి అనుగుణంగా వెళ్ళాల్సి వస్తుంది ఇక్కడ. లేకపోతే మనం ఆగిపోతాం. మన లైఫ్లో కూడా మనం ఎన్నోసార్లు మాట్లాడుకున్నాం ఇక్కడ, కొంతమందికి ఇది నచ్చకపోవచ్చు. చూడండి సార్, మనందరం కూడా ఒక 45 ఏజ్ వచ్చిన వాళ్ళ గురించి నేను మాట్లాడితే, సార్ మనము 28లో మనం వర్క్ స్టార్ట్ చేస్తాం. ఎగ్జాంపుల్ ఒక జాబే కావచ్చు, ఇంకోటి కావచ్చు. సో మీకు ఇప్పుడు ఒక 40 లేదా 42 43 వచ్చినాయి అనుకోండి ఏజ్ చూసుకుంటే. సో నేను 30లో ఉన్నప్పుడు ఎలాగైతే ఉన్నాను నేను అలాగే ఉంటాను, ఎలాగైతే ఎక్కడ వర్క్ కూడా ఇస్తే నేను వర్క్ అలాగే చేస్తాను అంటే కుదురుతుందా లైఫ్లో? ఒకసారి మీరు మనంగా ఎనలైజిస్ట్ చేసుకుంటే కుదరదు, ఖచ్చితంగా కుదరదు అనేది వస్తుంది మార్పు సార్. అలా ఉంటే కుదరదు. మనం కూడా ఇప్పుడు ఈ మార్కెట్ ఏదైతే ఉందో ముందుకెళ్తుందో అదే విధంగా మనం కూడా మార్పు చెందాలి, మార్పు జరగాలి. ఈవెన్ సూపర్ మార్కెట్ రన్ చేసే వ్యక్తి కూడా తను కూడా కొత్తవి సామాన్ అంటే కొత్తవి మార్కెట్లోకి వచ్చినప్పుడు ఎవ్రీడే
కొత్త కొత్త వస్తువులు ఉత్పత్తి అవుతాయి. దెన్ పాతది పడేస్తారు కూడా. కొన్నిసార్లు ఏమవుతుందంటే కొన్నిసార్లు ఇది ఇక చాలా ముందుకు పోతుంది అని చెప్పేసి ఎక్కువగా వస్తువులను తీసుకురావడం జరుగుతుంది. తర్వాత నెక్స్ట్ డే నుంచి అది క్లోజ్ అవుతుంది. దాని ప్లేస్ లో రీప్లేస్ ఇంకోటి వస్తుంది. పబ్లిక్ మొత్తం కొత్తగా వచ్చిందని యూటిలైజ్ చేస్తారు. సో బిఫోర్ వద్దాం ఎస్టర్డే అంటే 1 month బిఫోరో 10 days బిఫోరో 2 to 3 lakh పెట్టి కొనుకొచ్చి ఉంటావు. సో దాన్ని నువ్వు డిస్కౌంట్లో హాఫ్ రేట్ అయినా పర్లేదు అని చెప్పేసి అమ్ముతావు. అక్కడ 50,000 ఐ థింక్ 1 lakh రూపీస్ మాల్ అయితే 50,000 లాస్. నువ్వు తెచ్చిన దాన్ని బట్టి హాఫ్ ఆఫ్ అమౌంట్ లాస్ అవుతావు. ఇక్కడ కూడా అదే జరిగింది. కొంతమంది క్రైటీరియా వచ్చే నెల పోతుంది అని మనకు తెలియదు, అప్పుడు కూడా చేసుకున్నారు. సో కొంతమంది ఎల్లుండికి పోతుంది అని కూడా క్రైటీరియా చేసుకున్నారు. అట్లా కూడా పోయింది క్రైటీరియా. బట్ వీళ్ళు ముందుగా మనకు చెప్పలేదు, ఇది మేము వచ్చే నెలలో క్రైటీరియా బంద్ చేస్తున్నాం అని చెప్పలేదు. సో అలాగే మార్కెట్లో కూడా కాలానికి అనుగుణంగా వీళ్ళు మారుతూ వస్తున్నారు అనమాట. ఓకేనా. ఇక్కడ మీ ఒక్కరి గురించి మీరు ఒక్కరు చేసుకున్నారు కదా అని చెప్పి సిస్టమ్ మార్పు జరగలేదు. బట్ సిస్టంలో మార్పు తేవాల్సి వచ్చింది, అక్కడ తీసుకొస్తుంది అంతే తప్ప మిమ్మల్ని పాయింట్అవుట్ చేసి ఫస్ట్ రాజేష్ చేసుకున్నారు, అతనికి లాభం వచ్చింది, ఓకే. సెకండ్ లాస్ట్ మూమెంట్లో వెంకటేష్ సార్ చేసుకున్నాడు, అతనికి లాస్ చేద్దాం అని ఈ విధంగా సిస్టమ్ కాదు తీసుకొచ్చింది. సిస్టమ్ అలా చేయదు. బట్ అనుకోకుండా నేను ఫస్ట్ చేయడం జరిగింది, సార్ ఇంకా ఉంటుంది అని చెప్పేసి ఆ సార్ చేసుకున్నాక 2 రోజులకు 3 రోజులకు వారం రోజులకు క్రైటీరియా బంద్ అయింది. ఎగ్జాంపుల్ బంద్ అయితే అంటే ఇది ఎల్లుబండికి వచ్చినట్టే క్రైటీరియా అంతా పోయినట్టే కదా సార్ అట్లీస్ట్. సో ఈ విధంగా అక్కడ మార్కెట్లో ఏదైతే వస్తువు ఉందో నువ్వు తెచ్చావు, ఇది ఇంకా చాలా ముందుకు పోతా అని చెప్పి నువ్వు అనుకున్నావు. అనుకోకుండా నువ్వు ఆ వస్తువు చాలా డిస్కౌంట్లో తీసుకొచ్చావు. రిటర్న్ ఉండదు. కొన్ని వస్తువులకు మనం కొన్న తర్వాత రిటర్న్ ఉండదు. ఎందుకంటే ఇచ్చేటప్పుడు నీకు డిస్కౌంట్లు ఇస్తున్నాడు కనుక ఒక అగ్రిమెంట్ ఉంటుంది. నేను 2 to 3 lakh సామాన్ దగ్గర తీసుకుంటాను, మరి నేను సేల్ చేసే ముందు సేల్ చేస్తాను, మిగతా నువ్వు రిటర్న్ తీసుకుంటావు అంటే అగ్రిమెంట్ ఉంటుంది అక్కడ. అంటే నువ్వు సేమ్ ప్రైస్ తీసుకుంటే కనుక నువ్వు రిటర్న్ తీసుకుంటా అంటాడు సప్లై చేసే వ్యక్తి. బట్ ఇక్కడ నువ్వు ఆల్రెడీ నువ్వు పెద్ద మొత్తంలో తీసుకుంటున్నావు, నీకు ఇక్కడనే నీకు 7 ఐ థింక్ 50% లేదా 40% నీకు 60% నీకు డిస్కౌంట్లో ఇస్తున్నాడు కనుక నువ్వు నా దగ్గరికి మాల్ తీసుకున్నావు అంటే నువ్వు అమ్ముతావా, నువ్వు పాడేసుకుంటావా, ఏం చేసుకుంటా నాకు తెలియదు. కథం నా దగ్గరికి వెళ్ళి సేల్ అయిపోయింది కథం. సో అలాంటి టైంలో ఏమవుతుందంటే ఈ వస్తువు మనం అమ్మకున్నా ఇక్కడ దాని ప్లేస్లో రీప్లేస్ కొత్తది వచ్చినా కూడా పబ్లిక్ అంతా కూడా మార్కెట్ మొత్తం కూడా ఫ్రెష్గా వచ్చిందాన్ని యూటిలైజ్ చేస్తారు. సో దానివల్ల నువ్వు తెచ్చిన అమౌంట్, నువ్వు తెచ్చిన ఏదైతే మాల్ ఉందో కొన్నిసార్లు పక్కకు పడేస్తావు కూడా, లేదా హై అంటే 90% డిస్కౌంట్లో అమ్మేస్తావు నువ్వు. ఆ విధంగా కూడా ఉంటుంది. సో దీన్ని బట్టి ఏంటంటే మార్కెట్ను బట్టి మనము వెళ్ళాల్సిన ఉంటుంది సార్. సో ఎప్పుడు ఏది జరుగుతుందో తెలీదు. సో ఇలాంటి సిస్టంలో అయితే నాకు అర్థమైంది ఏంటంటే సో మనము స్టార్టింగ్లో వచ్చిన వాళ్ళకి మాత్రం బెనిఫిట్ జరుగుతుంది అనేది ఈ నా యొక్క ఎనలైజిస్ట్లో అర్థమైంది. ఏమంటారు సార్? ఓకే సార్ మీట్ అయ్యారా? తలా ఈ విధంగా స్టార్టింగ్ నుంచి ఫాలో అయిన వాళ్ళందరికీ బెనిఫిట్ జరిగింది కదా సార్. మనం చూస్తూ ఉండగానే మనకు కూడా అంతే కదా సార్. ఎవరైతే వచ్చారో వాళ్ళకి ప్రాఫిట్ అనేది ఉండకపోవచ్చు, కానీ అంటే స్టార్టింగ్ లో ఎవరైతే ఉన్నారో మన సిస్టమ్ చెప్పినట్టు ఫాలో అవుతూ ఉన్న వాళ్ళందరికీ ప్రాఫిట్ జరిగింది సార్, బెనిఫిట్ జరిగింది. రైట్. సో మై పార్ట్నర్స్ ఏదైనా కూడా సో ఈవెన్ ఇక్కడ చూసాను, నేను మీ అందరికి చూసాను, నేను దీనితో పాటు ఒక 10 సిస్టాలు 20 సిస్టాలు చెప్తానని ఎగ్జాంపుల్ చెప్తాను సార్ అట్లా. సో అటువంటి టైంలో అక్కడ కూడా నేను చూసాను, అక్కడ కూడా అదే జరిగింది. మళ్ళీ ఏదంటే ఇమ్మీడియట్లీ ఇక్కడ మన సిస్టమ్ మాత్రం నాతో పాటు రండి మీకు బెనిఫిట్ ఇస్తానని చెప్పింది, అదే జరిగింది. సో ఇప్పుడు రాబోయే రోజుల్లో కూడా దే హ్యావ్ టు లాట్ ఆఫ్ చేంజెస్ అంటే జరగబోతున్నవి. సో టు బీ హానెస్ట్ మీరందరూ కూడా దానికి కూడా రెడీ ఉండండి. సో డోంట్ వరీ, బీ హ్యాపీ, మంచి బెనిఫిట్లో ఉండడానికి ప్రయత్నం చేయండి. ఏదైనా కూడా మీరు
ఒక ఆన్లైన్లో ఉండండి, లైవ్లో ఉండండి, చూసుకుంటూ ఉండండి ఏం జరగబోతుంది, ఏం వస్తుంది అనేది. సో లేకపోతే హూ ఇస్ లాస్ట్ అవుతారు, లాస్ అవుతారు మీరే, అంటే ఎవరైతే లైవ్లో ఉండరో వారే. సో ఇప్పటికే చాలా మంది కదులుతున్నారు ఇది ఏదైతే సిస్టంలో అప్డేట్ వచ్చిన తర్వాత. ఓకేనా? సో అందుకని మరి పార్ట్నర్స్, సో ఇప్పటిదాకా మీకు నేను మాట్లాడిన దాంట్లో ఏదైనా డౌట్ ఉంటే మాట్లాడచ్చు. ఓకే, నేను మాట్లాడుతూ ఉంటే మళ్ళీ ఇంకా నేను స్టార్ట్ చేస్తే మళ్ళీ హాఫ్ అన్ అవర్ మళ్ళీ పోద్ది. ఇక ఉన్నది ఇంకా మనకి ఇంకా 30 minutes ఎగ్జాక్ట్లీ. సో నాకేం సిస్టమ్ చుట్టం కాదు. సో మీరు, మనము, నేను, మనందరం కూడా ఒకటే. ఓకే, మనందరం కూడా ఒకటే. దట్స్ వై ఐఎమ్ టెల్లింగ్. ఎందుకంటే నేను అందుకే చెప్తున్నాను మీకు, ప్రతి ఒక్కరు కూడా ఇలా మనము లైవ్లో ఉంటూ ఇన్ని రోజుల నుంచి మీటింగ్ వస్తున్నాం. సో ఆ లైవ్లో ఉంటూ మనం వెళ్ళాలి, కంపల్సరీ లైవ్లో ఉండాలి ఖచ్చితంగా. అలా వెళ్తేనే మనకి బెనిఫిట్ జరుగుతుంది. సో అది వచ్చినాక మరి తర్వాత అంటే కుదరదు సార్. ఓకేనా? సో చాలామంది మనం చూసుకుంటే స్ట్రీట్ ఫండింగ్ ఎప్పుడు రావాల్సింది అంటే ఆగస్టులో రావాల్సింది. చాలామంది ఎప్పుడు వచ్చారు సార్? $13-12 వెళ్ళిన తర్వాత చాలామంది వచ్చారు. ఓకేనా? సో మార్కెట్ అనుగుణంగా జరుగుతున్నప్పుడు, మార్కెట్కి అనుగుణంగా మనం వెళ్ళినప్పుడు ఆ యొక్క వచ్చే లాభాలను కూడా, ఫలాలను కూడా మనము ఆన్ టైంలో పొందవచ్చు అన్నమాట. ఓకేనా? సో 1 minute. థ్యాంక్ యూ. ఇప్పటిదాకా మీరు మరి పేషెన్స్తో విన్నందుకు చాలా. సో ఎవరన్నా మిడిల్లో డౌట్ ఉంటే కూడా మాట్లాడచ్చు ఏదన్నా, లేదంటే నేను ఇక స్క్రీన్ షేర్ చేస్తూ. స్క్రీన్ షేర్ అవుతుందా సార్? లేదు కదా? లేదు, నేను భయపడ్డాను. నేను అంటే భయపడ్డాం అంటే స్క్రీన్ షేర్ చేస్తానేమో అనుకున్నాను, అందుకు అట్లా అన్నాను అనమాట. సో ఇంకా మనకు సిస్టమ్ కూడా కొన్ని రోడ్ మ్యాప్ లో కూడా చాలా విషయాలు మనకు ఉన్నాయి అందులో. అవి కూడా జరుగుతాయి సార్. కొన్ని మీరు అనొచ్చు ఇమీడియట్లీ జరగాలని అనుకోవచ్చు, బట్ ఏంటంటే మనకు ఒక వైట్ పేపర్ అనేది కూడా అప్పట్లో ఇవ్వడం జరిగింది. ఆ వైట్ పేపర్ కూడా వీళ్ళు మార్పు తీసుకొస్తున్నారు. ఎందుకంటే అది ఆ వైట్ పేపర్ అనేది సార్ మనమే కాదు, మన పీవీసీ సిమెంట్ సభ్యులే కాదు సార్, అది ఒక వెబ్సైట్ లో ఉంటుంది కనుక దీనికి అపోజిట్ గా కంపెనీలు కూడా ఉంటాయి సార్. ఆ కంపెనీలు కూడా చదివి సో అంటే ఏం చేయబోతుందో చెప్పింది కనుక, సో దానికి పబ్లిక్ ఏం చేస్తారంటే పోటాపోటీ ఉంటారు సార్. అంటే ఏమంటారు దాన్ని, ఏమంటారు సార్ మార్కెట్లో పోటీ అంటే ఏమంటారు దాన్ని, ఉంటాం కదా చెప్పినందుకు వేరే. థ్యాంక్ యూ సార్. కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది సార్. సో అందుకని చెప్పేసి కొంతవరకు మనకు రోడ్ మ్యాప్ ఇచ్చింది, కొన్ని అవి అమలు చేయలేదు, ఇంకా చేయలేదు. బట్ మనకి ఏంటంటే వై సిస్టమ్ చెప్పినట్టు చేసినట్టు ఖచ్చితంగా ఎందుకు చేయట్లేదు అని చెప్పేసి మీకు మాకు అనిపిస్తుంది. కానీ మార్కెట్లో ఏం జరుగుతుంది అనే కాంపిటీషన్ ఉంది. ఆ కాంపిటీషన్కి తట్టుకుంటూ కాలానికి అనుగుణంగా చేంజెస్ అవ్వాలి. అట్లా వీళ్ళు మార్పులు జరుగుతున్నాయి సార్. ఆ విధంగా మార్పులు చేసుకుంటూ వెళ్తున్నారు అనమాట. సో ఇది మనము అర్థం చేసుకోవాల్సి ఉంటుంది సార్. బట్ మనము ఏంటంటే మనందరం కూడా స్వార్థపరులం. ఇక నేను నాతో పాటు నాకు రావాలి తప్ప వై సిస్టమ్ అంతా ఏంటిది కదా అనేది మనము అనుకుంటాం. మనందరం మనుషులము. సో మనకు ఒక ఆలోచించే ఉంది. అందరి ఆలోచనలు ఒక రకంగా ఉండవు కనుక అలా అనుకోవడంలో తప్పు లేదు. కానీ విషయం ఏంటంటే ఇలా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఇలా నాలాంటి వ్యక్తిని ఇంకొక వ్యక్తి చెప్పినప్పుడు ఇక్కడ చూడండి సార్, 80% మెంబర్స్కి నచ్చదు. ఎందుకు నచ్చదు చెప్తానండి. ఎందుకు నచ్చదంటే నేను 13 కొన్నాను, నేను 12 అప్పుడు కొన్నాను, 11 ఇది మన మనసులో తిరుగుతుంది, పూర్తిగా తిరుగుతూనే ఉంటుంది. ఎందుకంటే
డబ్బులు కాదు సార్ మీరు పెట్టింది, ఎవరైనా అంతే. అక్కడ ఆ టైంలో మీకు ఉండొచ్చు ఉండకపోవచ్చు, దీని మీద ఒక నమ్మకంతో పెట్టి ఉంటారు, కానీ అది అవగాహన లేకపోవడమే నన్ను అడిగితే. ఓకే, రైట్. ఇంకొక 10 నిమిషాలు. అవగాహన లేకపోవడమే నేను అంటాను. బట్ అప్పుడు అప్పుడు కూడా మాకు కూడా లేదు సార్ అవగాహన. ఇప్పుడు ఇదంతా మాట్లాడుతున్నాం, మరి అప్పుడు మాకుందా అంటే మాకు కూడా లేదు. అంటే అవగాహన లేనప్పుడు ఏమంటాం, జరిగిపోయిన దానికి మనం తల వంచడమే. అంటే తల వంచడం ఏంటి సార్, వేర్ అగ్రి అనమాట. సో కాంపిటీషన్ చాలా ఉంది సార్ మార్కెట్లో, ఇంకా ఎక్కువ కాంపిటీషన్ అవ్వబోతుంది, ఇంకా ఎక్కువ కూడా కాంపిటీషన్ అవ్వబోతుంది. ఇప్పటికే మన ఉద్యోగాలు ఊడిపోయినాయి, కంప్యూటర్ వచ్చి, ఆ తర్వాత ఫోన్లు వచ్చి కొన్ని ఉద్యోగాలు పోయినాయి, సిస్టమ్ వచ్చి కొన్ని ఉద్యోగాలు పోయినాయి. ఇప్పుడు ఏమవుతుంది సార్ రాబోయే రోజుల్లో, ఇప్పుడు 10 సిస్టాలు యూటిలైజ్ చేసే జాగా లోపల ఇంకా కొత్త టెక్నాలజీ వస్తుంది, మీ అందరికి తెలుసు కదా. అది 10 సిస్టంలో యూటిలైజ్ చేసే జాగా లోపల ఒకే ఒక సిస్టమ్ ఉంటుంది. ఇప్పుడు ఆల్రెడీ మనకు ఇది బాబ్కాను అవి ఇవి వచ్చి, అంటే బుల్డోజర్ అంటాం కదా, అవన్నీ వచ్చి పనులు పోయినాయి, అక్కడ పోయినాయి, సాఫ్ట్వేర్లో పోయినాయి, హార్డ్వేర్లో పోయినాయి, అన్ని జాగుల్లో పోతూ 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 వస్తున్నాయి. ఇప్పుడు కొద్దో గొప్ప కొన్ని సిస్టాల్లో మనం ఎక్కడ కంప్యూటర్లో చూస్తున్నాం, మానిటర్లు పెట్టి అవి పెట్టి చూసుకుంటున్నాం. ఇవి కూడా 10 లేకపోతే 20 సిస్టంలు చేసే పని ఒకే ఒక సిస్టమ్ చేస్తుంది. అంటే అక్కడ కూడా మళ్ళీ అంటే 10 మంది పోతుంది, అంటే 100లో 90 మంది ఫినిష్. 100 మంది వర్క్ చేస్తున్న జాగాలో, సో 10కి ఒకటే వ్యక్తి చేసినప్పుడు ఏమవుతుంది సార్, 100లో 90 మంది వర్క్ ఫినిష్ అవుతుంది. అంటే ఆ మనుషులకి ఆ ఉద్యోగం లేకుండా పోతుంది. సో ఇలా మార్పులు చేర్పులు జరుగుతాయి. సో అఫ్ కోర్స్ ఇంకా చాలా జరుగుతాయి, ఎందుకంటే ఎవ్రీడే ఇక మీరు ఆలోచించుకోండి. సో కాంపిటీషన్ ఎక్కువ అయిపోతుంది. సో దానివల్ల మార్పులు చేర్పులు జరుగుతాయి ఖచ్చితంగా. సో మీరు అందరూ కూడా రెడీగా ఉండండి మన పీవీసీ మీటర్లో. సో అలాగే లైఫ్లో కూడా జరుగుతాయి, ఓకేనా. అందరం కూడా దానికి తట్టుకొని ఉండటానికి మనం ప్రయత్నం చేయాలి, ఓకేనా. థ్యాంక్ యూ సార్. సో మరి మనకి సార్లు కూడా కొంతవరకు అడ్వైజ్ ఇస్తున్నందుకు. సో నెక్స్ట్ ఏంటి సార్, ఇంకేమైనా డౌట్స్? సార్ ఒక స్మాల్ డౌట్ సార్. ఎస్ సార్, వెల్కమ్, చెప్పండి, అడగండి. ఇప్పుడు మనకి చాలా మంది ఏంటంటే సార్, మీరు అన్నారు కదా ఆల్రెడీ $90,000 అని, కొంతమందికి $5,000 లేదా $2,000, ఫర్ సపోజ్ $1,000 ఉన్న పర్సన్స్ కూడా ఏం చేస్తున్నారంటే, ఈ రోజున దానికి వాల్యూ లేదని చెప్పేసి తక్కువ రేటుకి అనేది వాళ్ళు సేల్ చేయడం కానీ చెందడం కానీ చేస్తున్నారు. అంటే సంథింగ్ అది ప్రైజ్ అనేది మీకు తెలుసు ఆల్రెడీ, చాలా అంటే మనం చాలా లో. అవును. ఇప్పుడు మనకి ఏంటంటే ఈ రోజున వాళ్ళకి వాల్యుయేషన్ అనేది ఉండకపోవచ్చు. ఇప్పుడు ఒకవేళ మనకి సిస్టమ్ ఇప్పుడు అందులో మనకి బెనిఫిట్ అదే ప్రాఫిట్ తీసుకురావాలి, వాళ్ళకి సేమ్ ప్రైజ్ కే సేల్ అవ్వేలాగా ఏమన్నా ఆప్షన్ తీసుకొచ్చి ఒకవేళ బెనిఫిట్ వచ్చేలా ఉంటే కనుక వాళ్ళు ఎంత లాస్ పోతారు సార్? సార్ వాళ్ళు ఒక నిజంగా చెప్పాలంటే 90% లాస్ అవుతారు. అవును సార్, 90% లాస్ అవుతారు. అంటే నాకు తెలిసిన ప్రకారం నాకు వచ్చిన కొద్దిగా ఏంటంటే మీరు ఇచ్చే ఇన్ఫర్మేషన్ ప్రకారమే నాకు అర్థమైంది ఏంటంటే సార్, అంటే మీరు ఫార్మింగ్ వ్యాలెట్ లో మీకు రిలీజ్ అయిన రివార్డ్ అనేది ఈ రోజు వాల్యుయేషన్ అనేది ఉండకపోవచ్చు. ఫర్ సపోజ్ 1 year లో కానీ ఈ లోపు ఎప్పుడైనా సరే దానికంటూ సేమ్ ప్రైజ్ కి మనకి సేల్ అయ్యేలాగా ఆప్షన్ అన్న తీసుకురావచ్చు, లేకపోతే మనకి విత్డ్రాల్ కూడా హెవీగా ఉండి ఇచ్చే అవకాశం కూడా ఉండొచ్చు అని చెప్పేసి తెలిసింది. కాబట్టి అంటే కొద్దిగా మనం పేషెన్స్ తో వెయిట్ చేస్తే గనక ఆ ప్రాఫిట్ అనేది మనం అప్పుడే తీసుకోవచ్చు కదా సార్? అవును, అప్పుడే తీసుకోవచ్చు. ఇప్పుడు మనం విత్డ్రాల్ ఎక్కువ పెట్టుకున్నా కూడా ఏమవుతుందంటే సార్, విత్డ్రాల్ ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు ఒక విత్డ్రాల్ విషయాన్ని తీసుకొచ్చారు కనుక, ఇప్పుడు కూడా ప్రెజెంట్ సిచ్యువేషన్ లో చెప్తున్నాను నేను, ఎక్కువగా విత్డ్రాల్ ఇప్పుడే ఇవ్వకపోవచ్చు సార్. అంటే ఆ పదం వాడింది, కానీ నా ఆలోచన ఏంటంటే, ఇది నా ఆలోచన అంటే సిస్టమ్ ఏమో నేను విత్డ్రాల్ పెంచుతానని చెప్పింది, అది యాక్చువల్లీ 500 మెన్షన్ చేసింది ఏంటంటే సార్, అది పీవీసీ, అది కూడా ఓన్లీ పీవీసీ. ఎగ్జాంపుల్ గా తీసుకుంటే ఇక్కడ
మనకు 500 ఇస్తే ఇప్పుడున్న ప్రైస్ ప్రకారము మళ్ళీ ఏమైనా సార్ $5 కూడా కాదు. అవును సార్. నథింగ్, మళ్ళీ నథింగ్. ఈ 90,000, 50,000, 20,000, 5,000, 10,000 ఉన్న వాళ్ళకి ఆ $5 కూడా నథింగ్ కదా సార్. అంటే నేను అనేది ఏంటంటే సార్, అంటే ఇప్పుడు గురించి అనట్లే, ఒకవేళ వీళ్ళు చేయాల్సినవన్నీ అప్డేట్స్ అన్ని కంప్లీట్ చేసిన తర్వాత ఒక 1 year కానీ 1.5 year అయినా సరే, అప్పటికి వాళ్ళు ఒకవేళ వాళ్ళు ఏమి అంటే ఇన్ని రోజులు వెయిట్ చేసినందుకు వీళ్ళకి అన్లిమిటెడ్ విత్డ్రాల్ ఇచ్చే అవకాశం కూడా ఉండొచ్చు కదా సార్. అది అది కంపల్సరీ సార్, అది 100% అవుతుంది. కొద్దిగా మీరు అంటే ఆల్రెడీ మనం చూసాం కదా సార్, మనకి విత్డ్రాల్ స్టార్టింగ్ లో ఏం చేశారు సార్, వాళ్ళు అన్లిమిటెడ్ కూడా ఇచ్చారు. రైట్ రైట్ రైట్. ఓకే, మళ్ళీ $1,000 కూడా ఇచ్చారు. మనం చూస్తూ $1,000 కూడా ఇచ్చారు. తర్వాత $500 కూడా ఇచ్చారు. అలాగా తగ్గించుకుంటూ వచ్చారు కదా సార్. అవునవును, 100%. రైట్ రైట్ సార్, రైట్. అలాగా కొద్దిగా పేషెన్స్ వెయిట్ చేస్తే బెనిఫిట్ రైట్ సార్. ఫైనల్లీ చెప్పేది ఏంటంటే, మీరు ఇప్పుడు అన్న దాంట్లో కూడా మీరు ఈ యొక్క ఇప్పుడు నడుస్తున్న ధరకి మీరు అమ్ముకుంటే కొన్న వాళ్ళు మాత్రం బెనిఫిట్ సార్. బై చేసిన వాళ్ళు బెనిఫిటే సార్. అంటే వాళ్ళు కొనుక్కున్న వాళ్ళు ఎప్పటికైనా బెనిఫిటే, కానీ సేల్ చేసిన వాళ్ళు అయితే చాలా లాస్ పోతారని చెప్పేసి అది సార్. చూస్తున్నాం సార్, ఆల్రెడీ చాలా కాల్స్ వస్తున్నాయి నాకు తెలుసు. ఆల్రెడీ నన్ను కూడా చాలా మంది అడుగుతున్నారు సార్. ఏంటంటే చాలా తక్కువ శాతం సార్, అంటే వాళ్ళు చెప్పే ప్రైస్ చెప్తే వద్దు, మళ్ళీ లైవ్ లో చెప్తే బాగోదు. అంటే అంత అని మీరు ఆల్రెడీ హింట్ ఇచ్చేసారు అక్కడ, అంటే 90%. కానీ మీరు చెప్పిన 90% కాదు సార్, 93% అనేది లాస్ అవుతుంది. లాస్ అవుతారు. 93%. అవును సార్, 93. అవును, రైట్ రైట్. 93% లాస్ అవుతారు. అవును సార్, కంపల్సరీ. సో ఖచ్చితంగా అందుకని చెప్పేసి సార్, రేపు పొద్దున ఒకవేళ రేటు పెరిగిన తర్వాత, ఇప్పుడు మీరు అమ్మిన వాళ్ళు ఉన్నారు, కొన్న వాళ్ళని మీరు అడగండి. పెరిగిన తర్వాత మీరు ఎంతకైతే అమ్మారో అంతకంటే $20 ఎక్స్ట్రా వేసి ఇస్తాను సార్, ఇవ్వండి అంటే కూడా వాళ్ళు ఇవ్వరు సార్. అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఇక్కడ నేను. రౌండ్ చిన్న దీన్ని తగ్గించి మాట్లాడి నాకు ఇష్టం లేదు కనుక, ఈ రోజున మీరు $80, $70 అమ్మారు అనుకోండి ఎగ్జాంపుల్. రేపు $90 ఇస్తా అన్న కూడా ఇవ్వరు. ఆ రకమైన రోజులు కూడా వస్తాయి సార్. ఓకే, సో అందుకని చెప్పేసి మీరు పార్ట్నర్స్ ప్రతి ఒక్కరు కూడా, ఎవరు కూడా మీ అసెట్ని మీరు లాస్ చేసి అమ్ముకోకండి. ఓకేనా, మీ అసెట్ని మీరు లాస్ చేసి, దయచేసి మీరు లాస్ చేసుకొని అమ్ముకోవద్దు. ఓకేనా, సో అందుకని ప్రైవేట్ పార్ట్నర్స్ ఎవరు కూడా సో ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అసెట్ని దాచి పెట్టుకోండి సార్. అది ఎప్పటికైనా కూడా మిమ్మల్ని అప్పుడప్పుడు అంటుంటారు, మన మీటింగ్లో కూడా అడిగారు సార్, కొంతమంది అంటున్నారు 0 అవుతుంది అట అని. అప్పట్లో అన్నారా సార్? నన్ను అడిగారా లేదా? మన మీటింగ్లోని నన్ను అడిగారు. అలాంటి భయాలు మీరు పెట్టుకోవద్దు. ఓకేనా మరి పార్ట్నర్స్, ప్రతి ఒక్కరు కూడా ఎవరు కూడా మీరు మీ యొక్క నమ్మకాన్ని కోల్పోవద్దు. పీవీసీ మిమ్మల్ని ఎప్పుడు కూడా మీ యొక్క నమ్మకాన్ని వమ్ము చేయదు. ఓకేనా, సో పీవీసీ మెటాని నమ్మకంతో కొనసాగాలి. అలాగని చెప్పేసి గుడ్డి నమ్మకం కాదు. సో ఇక్కడ గుడ్డి నమ్మకం ఏంటంటే, ఇందాక నేను మీటింగ్ బిగినింగ్లో మాట్లాడాను. ఏమని అంటే, నేను పెట్టేశాను, తర్వాత ఓపెన్ చేస్తాను, తర్వాత చూసుకుందాంలే, ఇక చూసే అవసరం లేదు, దాన్ని గుడ్డి నమ్మకం అంటారు. సో తెలివైన వాళ్ళు ఏం చేస్తారు, నమ్మకంతో, అంటే కన్సిస్టెంట్లీ ఉండాలి. కన్సిస్టెంట్ అంటే కంటిన్యూట్లీ. సో ఈవెన్ కొంతమంది 2 నెలలు తన వ్యాలెట్ ఓపెన్ చేయట్లేదు, 6 నెలలు వ్యాలెట్ ఓపెన్ చేయట్లేదు. అట్లీస్ట్ మీటింగ్ రాకున్నా కూడా మీరు మనీ పెట్టారు, ఏమి జరుగుతుందని తెలుసుకోవాలి కదా. సో అందుకని చెప్పేసి ప్రతి ఒక్కటి కూడా గమనిస్తూ వెళ్ళండి ఖచ్చితంగా. సో అందరికి కూడా బెనిఫిట్ జరగాలని కోరుకుంటున్నాను. సో మొన్న మనము కాశీ వెంకటేశ్వర లేకపోతే మన ఎవరో మాట్లాడినప్పుడు, సార్ $1 కన్నా వెళ్తే బాగుంటుండే, $2 కన్నా వెళ్తే బాగుండే అని మనం మాట్లాడుకోవడం జరిగింది. బట్ ఇప్పుడు ఎవరైతే
సంతోషంగా లేరు చూడండి, వాళ్ళకి $2 లాభపడదు, వాళ్ళకి 3 లాభపడరు, 4 లాభపడరు. $4 ఒక పీస్ $4 వాళ్ళ బాధ, వాళ్ళు సంతోషంగా ఉండరు. 5 సంతోషంగా ఉండరు, 10 సంతోషంగా ఉండరు. ఎందుకు అంటున్నాను ఇక్కడ వినండి మీరు. సార్ ఇప్పుడు సీడ్ ఫండింగ్ చేసుకున్నారు వాళ్ళు 6,000 7,000 పెట్టి ఆ టైంలో. సో వాళ్ళకి వాళ్ళు కొన్నప్పుడు 4 పీస్ మెట్లు వచ్చినాయి. సిస్టమ్ 50% ఎక్స్ట్రా ఇస్తాను కనుక మొత్తం వచ్చి 6 ఉన్నాయి అక్కడ. ఆ 6 అయితే సపోజ్ సరే ఇప్పుడు $1 అయితేనే కాదు, ఇక్కడ ₹10 మాట్లాడుకుంటే ₹10 అయితేనే మనలాంటి వాళ్ళం, అంటే ఇక్కడ ఉన్న వాళ్ళు మీటింగ్ రోజు వింటున్న వాళ్ళ దగ్గర లక్షల ఫీస్ మీద ఉన్న వాళ్ళకి ఎంత బెనిఫిట్ వస్తుంది మీరు ఒకటి ఆలోచించుకోవాలి. చాలా బెనిఫిట్ వచ్చేసి వీళ్ళు ఒక రేంజ్లోకి వెళ్ళిపోతారు. మరి వాళ్ళ సంగతి ఏంటి? సార్ మరి మీరే చెప్పండి, నేను మాట్లాడదు దీని గురించి. వాళ్ళ సంగతి నేను మీరు ఆలోచించుకోండి. వాళ్ళు ఎప్పుడు అలాగే ఉంటారు, మీరు మాత్రం పైకి లేచిపోతారు. అందుకే నేను మీటింగ్ రమ్మంటాను, లైవ్లో ఉండమంటాను. అంటే లైవ్లో ఉన్న వాళ్ళే ఇక్కడ బెనిఫిట్ పొందుతున్నారా లేదా, జస్ట్ క్యాజువల్గా వచ్చేసింది అనమాట. నేను ఎవరిని తప్పట్లేదు, రాని వాళ్ళని తప్పట్లేదు, వచ్చిన వాళ్ళని ఎవరిని ఏమనట్లేదు. జస్ట్ ఒక ఇమాజినేషన్ చేసుకోండి మీరు. అంటే మీరు ఊహించండి, మీ మనసులో ఊహించండి. ఓకే, ₹10 అయింది పీవీసీ మీట. నేను ఎక్కువ నేను పోవట్లేదు. ₹10 ఇప్పుడు ఉన్నది ₹1, ₹10 పీవీసీ మీట అయింది. ఎంతమంది మీరు బెనిఫిట్ పొందుతారు సార్? మరి ₹10 అవ్వదా సార్ పీవీసీ మీట? అవుద్ది కదా, ఖచ్చితంగా అవుద్ది కదా సార్. $1 దాకా వెళ్ళలేదు. డాలర్ అంటే ₹90, ₹95, ₹100. నేను ఇంకా అంతా కూడా మాట్లాడట్లేదు. ఎవరు బెనిఫిట్ పొందుతారు? నమ్మకంతో లైవ్లో ఉన్న వాళ్ళైనా బెనిఫిట్ పొందేది, అంతే కదా సార్? నాకైతే ఇమేజిన్ తీసుకుంటే అలాగే అనిపిస్తుంది. ఇక మరి ఎవరైతే మరి ఎక్కువ మంది అప్పుడు $13, $12 ఉన్నప్పుడు వాళ్ళు సీడ్ ఫండింగ్ చేసిన వాళ్ళైతే ఎక్కువ మంది ఉన్నారు. వాళ్ళకి $10 అయినా కూడా, $10 అంటున్నా అంటే ఇక్కడ ₹1000. అందరూ మనం ₹10 గురించి మాట్లాడారు. $10 అంటే ₹1000. ₹1000 అయితే వాళ్ళకు మరి వాళ్ళకి కూడా కొద్దిగా బెనిఫిట్ జరుగుతుందంటే మరి ఆరిటిని వెంటనే విడుదల చేయదు కదా. వాళ్ళకి వచ్చినాయి 6 పీవీసీ మెటలు ఉన్నాయి అక్కడ. ఆ 6 పీవీసీ మెటలు ఉంటాయి వాళ్ళకి. మొన్న మనం కొన్ని 2 వేలాలు మీకు చూపించాను, 6 ఉన్నాయి అక్కడ. ఆ 6టిని ఒక్కసారి నీకు విత్డ్రాల్ ఇవ్వాలంటే మళ్ళీ బిఎన్బి అక్కడ ఆ టైంలో బిఎన్బి ఛార్జ్ ఉంటే బిఎన్బి ఛార్జ్, ఇంకా వేరే ఉంటే గ్యాస్ ఫీజ్ అని పడుతుంది. సో అలా అందులోకి వెళ్ళి 3 ఇస్తే కావచ్చు, 3 ఇస్తే మళ్ళీ 3,000 వస్తాయి వాళ్ళకి. మళ్ళీ అనుకోకుండా పీవీసీ మీటర్ ఫ్లక్చుయేషన్ జరిగితే మళ్ళీ తగ్గితే ఎట్లా? క్రిప్టో తగ్గుతుంది పెరుగుతుంది అనమాట. సో ఇక ఇలాంటి ఇమాజినేషన్ ఏమవుతుంది అనేది మీరే చేసుకోండి, నేను నాకేం తట్టట్లేదు. ఓకేనా, విజువలైజేషన్ మీరే చేసుకోండి సార్. ఓకే, సో ఏదేమైనా అందరికీ మంచి జరగాలని అయితే కోరుకుందాం సార్. ఓకే, సో మనందరం కూడా, మీరందరూ కూడా లైవ్లో అయితే ఉండండి, మీటింగ్కి ఎక్కువ అటెండ్ అవ్వండి. ఓకేనా, సో పీవీసీ మీటర్ మీద పాజిటివ్నెస్తో ఉండండి. ఓకే సార్, థ్యాంక్ యూ. ఇంకా 12 నిమిషాలు ఉంది, మరి ఎవరైనా మాట్లాడితే మాట్లాడండి, లేదంటే కొద్దిగా స్క్రీన్ షేర్లోకి వెళ్ళిపోదాం. ఇట్టే కలిసిపోతాను. నాకు ఈ 12 నిమిషాలు 1 నిమిషంలో కనిపిస్తుంది ఇంకా నేను స్క్రీన్ షేర్లోకి వెళ్తే. ఓకేనా, ఇప్పటిదాకా కూడా మనం పీవీసీ మీటర్ గురించే ఫుల్ఫిల్గా మాట్లాడుకున్నాం. ఓకేనా, సో ఇక ఇంకో మాట ఏంటంటే, మన రేపల్లె సార్ మాట్లాడినట్టుగా మన శ్రీనివాస్ సారు ఇక్కడ ఎర్లీ బర్డ్ చేశారు సార్. మీరు సిస్టమ్ చెప్పింది కదా సార్, మనకి గ్యాస్ ఫీజు అనేది స్వయంచాలకంగా తగ్గిపోద్దని. ఈ ఎర్లీ బర్డ్ అప్పుడే చేసుకుంటే బాగుండేమో అనే మాట తీసుకొచ్చారు. ఎస్, కరెక్ట్ మీరు అన్నది. ఒకవేళ ఎర్లీ బర్డ్ స్టార్ట్ ఉండి బిఎన్బి ఛార్జ్ లేకపోతే ఇంకోటి తక్కువైతే మాత్రం నాలాంటివన్నీ బాధపడాలా. అరే అప్పట్లో నేను ఈ ఎర్లీ బర్డ్ ఇటు 500 కింద 500 ఇటు 500 మొత్తం 1,500 చేస్తే ₹2,600 ఖర్చు అయ్యాయి. అదే ఎర్లీ బర్డ్ ఉండి ఇప్పుడు 1వ తారీఖు తర్వాత
$10 వర్త్ గల లేదా ₹1000 గల లేదా ₹500 ఖర్చు అయ్యి అదే ఎర్లీ బర్డ్ అవుతే కనుక నేను బాధపడతా. అంటే బాధ అంటే అది చేసేది లేకుండే అనుకుంటా. బాధ అంటే అది పెద్ద ఇది కాదు, అనుకుంటాను, అనిపిస్తుంది. ఒకవేళ ఎర్లీ బర్డ్ క్లోజ్ అయితే నేను చెప్పట్లేదు, ఒకవేళ ఎర్లీ బర్డ్ క్లోజ్ అయితే దాంట్లో మార్పులు చేర్పులు తీసుకొస్తే, ఎందుకంటే ఎర్లీ బర్డ్ వచ్చింది, అతను ఏం పదం వాడారు అప్పుడు? ఎర్లీ బర్డ్ ఆఫర్ అన్నాడు. ఆఫర్ అవునా? ఎర్లీ బర్డ్ ఆఫర్ అన్నారు కదా సార్, ఎర్లీ బర్డ్ ఆఫర్ అని అన్నారు, అది క్లోజ్ అయింది అవును అనుకోండి. సార్. అంటే ఎర్లీ బర్డ్ ఆఫర్ అనేది ఇచ్చారు కానీ వాళ్ళు టైం పీరియడ్ అనేది ఇవ్వలేదు కాబట్టి ఏ టైంలో ఆ, అయినా కానీ ఏదైనా డెసిషన్ తీసుకోవచ్చు కదా వాళ్ళు. తీసుకోవచ్చు. ఒకవేళ ఒకవేళ మీరు అలాగిన అన్నట్టు అలాగిన ఒకవేళ చెప్పండి. ఫీజు మాట్లాడండి. అనేది చేంజ్ చేశారు అనుకోండి సార్, అప్పటికి ఉమ్. ఒకవేళ ఎర్లీ బర్డ్ స్టాప్ చేస్తే కన్నా అప్పుడు ఏమవుతుంది సార్, మనకి లాస్ అనేది అవుతుంది కదా. నేను అనుకుంటాను, థ్యాంక్ గాడ్ చేసింది నేను ఏమైంది అనుకుంటాను. అంటే రెండు ఉంటాయి ఇట్లా, అంతే, రెండు ఉంటాయి. బట్ ఐ డోంట్ నో ఏం జరగబోయేది ఏంటంటే మనకు తెలియదు. సో ఇప్పటి వరకు మన సిస్టమ్ అయితే మొన్న ఇది మన క్రైటీరియా బంద్ చేసినప్పుడు నేను ఆపుతున్నా చెప్పలేదు. నేను ఒకటి కొత్త తీసుకొస్తున్నా అని చెప్పింది. నేను కొత్తది ఏంటంటే ఎర్లీ బర్డ్ తీసుకొస్తున్నా చెప్పి తీసుకొచ్చింది, దానికి ఆటోమేటిక్గా ఆగిపోయింది అది. మనం ఎంతమంది మాట్లాడినా, ఎంతమంది ఏం మాట్లాడినా, ఎంతమంది మెసేజ్ చేసినా ఇలా మెయిల్ చేయాలి, అలా మెయిల్ చేయాలి. అప్పుడు లీడర్లు కొంతమంది మాట్లాడారు, అరే మేము కోర్టులలో తీసుకున్నాము, మాకు ఇలా జరిగింది, మాకు అలా జరిగింది అని మాట్లాడారు. బట్ దానిలో ఏమన్నా మనకి తిరిగి ఏమన్నా నచ్చిందంటే ఏం రాలేదు. ఓకే, సో జరిగిపోతుంది. అందుకని చెప్పేసి ఐ డోంట్ నో, నేను బంద్ అవుతుందని చెప్పలేను, బంద్ కాదు అని చెప్పట్లేదు, నేను ఏం చెప్పట్లేదు ఇక్కడ, ఎందుకంటే అది నాకు తెలీదు. సో ఇట్లా మాట నేను చెప్తున్నా. నేను మళ్ళీ కూడా మనం రేపు 500 మళ్ళీ కూడా రేపు మనము ఎర్లీ బర్డ్ చేయాల్సింది ఉంది సార్, చేద్దాం రేపు. సో ఇక్కడ స్క్రీన్ షేర్ అవుతుందా సార్? ఓకే, నేను లైవ్ లో ఎందుకు చేస్తున్నానంటే సార్, ఎక్కువ శాతం నేను ఆఫ్లైన్ లోనే చేస్తాను, బట్ ఇక్కడ ఎవరు మాట్లాడనప్పుడు నేను దాన్ని లైవ్ లో చేస్తాను. లైవ్ లో చేస్తే అందరూ చూస్తారు కదా సార్. అంటే మనం అంటే మన దగ్గరికి వచ్చే పబ్లిక్ సార్, మన ద్వారా అప్డేట్ దొరుకుతుంది అని వస్తారనమాట. ఇలాంటి వాళ్ళకి చూసేసరికి ఒక్కొక్కసారి అరే ఇది తెలిసిందేనా అనే కోణంలోకి ఒక్కొక్కసారి వెళ్తారు. బట్ ఏంటంటే సార్ ఇక్కడ ఎలా ఉంటుందంటే ఒక్కోసారి ఇవి కూడా చూపించాలా మేము, ఎందుకంటే కొంతమందికి కొన్ని టైములు మీటింగ్ కు వెళ్ళడానికి కుదరదు, అందుకని చెప్పి ఇక్కడ విందామని వస్తారు. సో అట్లా ఆ విధంగా ఉంటది అనమాట. సో బిఎన్బి చూసారు కదా, ఈ రోజు మరి మళ్ళీ కూడా మనకి నైట్ అంటే నిన్న మార్నింగ్ లో తెల్లవారుజామున 1080 వరకు వెళ్ళిన విషయం మీ అందరికి తెలుసు, అవునా? మళ్ళీ హాల్ టైం హై అంటే 1080. చూడండి సార్, ఇప్పుడు $1044 ఉంది. ఓకే, 45 అనుకోవచ్చు రౌండ్ ఫిగర్. 1080.5 వరకు కూడా వెళ్ళింది. సో చాలా 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 భూమి జరుగుతుందని చెప్పాను మీకు ఆల్రెడీ. ఏమని సార్, మనకి ఇది బుల్ రన్ నడుస్తుందని చెప్పాను, వేరే కాయిన్స్ చూపించినప్పుడు ఈ 3 నెలలు బుల్ రన్ ఉంటుందని చెప్పానా సార్ నేను వీటిని బుల్ రన్ ఉంటుందని. సో డియర్ పార్ట్నర్స్, మీకు నేను ప్రతి ఒక్కరు అందిస్తున్నాను. పీవీసీతో పాటు మన దగ్గరికి మీటింగ్లకు వస్తున్నారు మీరు, మీ అంతా టైం పెడుతున్నారు మీరు, ఇక్కడ మీటింగ్ వింటున్నారు కనుక నేను డబ్బులని మనం క్యాచ్ చేసి ఇవ్వలేం, కానీ అడ్వైజ్ ఇవ్వగలం కనుక ఇవన్నీ తెలిసి చెప్పడం జరిగింది మీకు. నేను అంటే ఏదో ఒక్కరిద్దరు సార్లు మాత్రం నాతో మాట్లాడినారు, మీరు ఇష్టం ఉన్నట్టు మాట్లాడుకుంటూ పోతారు మీటింగ్ లో అని అన్నారు. కరెక్ట్, నో ప్రాబ్లం. బట్ ఏంటంటే ఇక్కడ ఇష్టం ఉన్నట్టు కాదు సార్, ఇదంతా కూడా మీకు ఇండైరెక్ట్ గా నేను అడ్వైజ్ ఇవ్వడం జరుగుతుంది. నేను ఎవరికి కూడా ఫోన్ చేసి సార్ మీరు XRP కొనుక్కోండి రేపు పెరుగుతుంది సార్, లేదా ఇథెరింగ్ కొనుక్కోండి రేపు పెరుగుతుంది సార్, లేకపోతే 3 నెలల తర్వాత పెరుగుతుంది సార్, లేదా BNB కొనుక్కోండి సార్ 3 నెలల తర్వాత పెరుగుతుంది ఇలా నేను చెప్పకూడదు. బట్ నేను ఏం చెప్తానంటే ఇక్కడ మీకు BNB తక్కువ ఉన్నప్పుడు కూడా సరే ఇంతకు వెళ్తుందట అని మీకు అడ్వైజ్ ఇచ్చాను. XRP గురించి ఇచ్చాను, ఇథెరియం గురించి ఇచ్చాను, BNB కూడా BTC గురించి కూడా చెప్పుకుంటూ వచ్చాను, సోల్ గురించి కూడా మనం మాట్లాడాం, ఇంకా నేను ఆల్ట్ కాయిన్ గురించి కొన్ని చెప్పుకుంటూ వచ్చాను. అంతే తప్ప నేను డైరెక్ట్ గా చెప్పకూడదు. ఇప్పుడు నేను డైరెక్ట్ చెప్తాదన్నా జరిగితే ఇది మనతో కూడుకున్న పని. నా మాట విని ఎవరైనా వాళ్ళ దగ్గర డబ్బులు లేకపోతే నేను ఒక కాయిన్ పేరు చెప్పి ఒకవేళ మీరు లక్షలు వేసుకోండి అని చెప్పాను అనుకోండి, ఒక వ్యక్తి ఒక 2-3 ఇదే కరెక్ట్ గా వచ్చి నమ్మి వాళ్ళు లక్షలు పెట్టుకుంటే, బట్ అది ఒక్కోసారి ఏమైతే సార్ తిరిగి పెరుగుద్ది అనేది ఏమో తగ్గిపోవచ్చు, తగ్గుతున్నది పెరగవచ్చు. సో అలాంటి సమయంలో ఏమవుతుందంటే వాళ్ళు లాస్ అవుతారు. సో అందుకని చెప్పేసి మేము ఇక్కడ డైరెక్ట్ గా చెప్పాము, డైరెక్ట్ గా తీసుకోండి, కొనండి, ఉంచుకోండి, పెట్టుకోండి అని చెప్పాం.
ఇది ఇలా ఉంటుంది సార్, ఇది ఇలా ఉంది, మొన్న ఇలా ఉండే అంటే ఇందులో నుంచి సారాంశాన్ని మీరు వెతుక్కోవాలి అంతే తప్ప మేము ఇప్పుడు ఇక్కడ అదొకటి ఇదొకటి చెప్పట్లేదు. అక్కడ డైరెక్ట్ మై పార్ట్నర్స్ సీనియర్లకు చెప్తున్నాను నేను ఇక్కడ. సో ఏది పడితే అది మేము మాట్లాడడానికి మా దగ్గర అంత టైము లేదు. ఓకేనా? సో ఇది సార్ కొద్దిగా అప్పుడప్పుడు చూడండి. ఇప్పుడు ఇది 2.960 ఇది ఎక్స్ఆర్పి. ఓకే, సో మన రికార్డు ఏంటంటే చూసారా, మళ్ళీ ఇది 2.977 వరకు కూడా వెళ్ళింది. ఇది మళ్ళీ మీరు చూడండి బుల్ రన్కి వెళ్తుంది, మళ్ళీ మళ్ళీ వెళ్తుంది సార్. ఇది మొన్న మనకి $3 పైన $3 185 పిలుసుకు వెళ్ళింది. 85 పిలుసు కదా సార్, 85 సెంట్లకు వెళ్ళింది. 185 సెంట్కి వెళ్ళింది $3 పైన. సో ఇది మళ్ళీ వెళ్తుంది. ఓకేనా? ఇంకా కూడా బుల్ రన్ ఉంది, జాగ్రత్తగా మీరు చేసుకోండి సార్. ఓకే, సో అలాగే ఇక్కడ సోల్ చూసుకుంటే కూడా చూడండి, ఈ యొక్క క్యాండిల్ ఎలా వెళ్తుంది మీరు చూడండి. ఇక్కడ ఇలా పైకి ఇవన్నీ కూడా ఎందుకు చూపిస్తామంటే మీరు కూడా చూసుకోవాలి, అంటే వర్క్ చేసుకునే వాళ్ళు చూసుకోవాలి. ఇలా మళ్ళా ఎక్కడికో ఏదో యాప్ ఓపెన్ చేసి తెలియని యాప్లు చూపించట్లేదు మీకు. లైవ్ లో చూపించేది ఏంటంటే ఈ కాయిన్ మార్కెట్ యాప్ అనేది మీ అందరికి కూడా ప్లే స్టోర్ నుంచి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవచ్చు. నేను చూపించేది అది, మీరు కూడా అదే చూసుకోవచ్చు. ఓకేనా? ప్రతిదీ కూడా ఈ విధంగా చూసుకోవచ్చు. ఓకేనా? ఎక్స్చేంజ్లు కూడా చూపించాను మీకు. ఏ ఎక్స్చేంజ్ నెంబర్ 1 నెంబర్ 2 ఇక్కడ ర్యాంకులు కూడా చూపించడం జరిగింది. కాయిన్ ర్యాంకులు, తర్వాత ఎక్స్చేంజెస్ ర్యాంకులు కూడా చూపించడం జరుగుతుంది మీకు. సో ఇక్కడ ఏది ఎంతవరకు చేసుకోవచ్చు అని ప్రతిదీ ఇక్కడ షేర్ చేయడం జరుగుతుంది అనమాట, విత్ పీవీసీతో పాటు. ఓకే, సో నేర్చుకునే వాళ్ళకు నేర్చుకున్నంత, వద్దనుకునే వాళ్ళకి వద్దు, నథింగ్. ఓకేనా? సో పార్ట్నర్స్ ఇప్పటికైనా కూడా నేను అందుకే మీ అందరికి కూడా ఓపెన్ గా చెప్పడం జరుగుతుంది. మీకు ఇక్కడ మీరు అడగకపోతే నాకు పర్సనల్ గా కూడా ఈ విషయం గురించి మీటింగ్ లో చర్చించండి లేదా మాకు చెప్పండి అని మీరు చెప్పండి. మీరు అలా నాకు మెసేజ్ చేసినా కూడా వీఆర్ రెడీ టు షేర్. అంటే అది షేర్ చేసుకోవచ్చా లేదా అనేది కొంచెంత ఆలోచించి నేను మీతో నేను అది ఇక్కడ కూడా షేర్ చేసుకుంటాను అనమాట. ఓకేనా? అంతేగాని మీరు నాకు ఎందుకు చెప్తున్నారు అనేది ఇక్కడ ఉండదు. ఓకేనా? సో మీరందరికి కూడా ఒక విషయం చెప్తున్నాను, ఇప్పటికి కూడా ఇంకా దేని గురించి అన్నా మాట్లాడాలి అనుకుంటే మీరు నాకు చెప్పొచ్చు, రిలేటెడ్ క్రిప్టో అయితే. సో నేను ఇక్కడ ఆ విషయాన్ని షేర్ చేయవచ్చా చేయరాదా అనేది ఆలోచించి ఇక్కడ నేను షేర్ చేస్తాను. ఓకేనా? లేదా మీరు డైరెక్ట్గా కూడా దీని గురించి తెలుసుకుంటే బాగుంటుంది సార్, మనందరికి ఉపయోగపడుతుంది అని అంటే కూడా వీఆర్ రెడీ టు షేర్. ఇక్కడ మనందరం కూడా దాని గురించి మాట్లాడుకుందాం అంతే. ఓకేనా? సో పీవీసీ ఏం జరుగుతుంది చూద్దాం ఒకసారి. ఆల్రెడీ మనకు టైం అనేది దగ్గరికి వచ్చింది, చాలా అయింది. చూసారా ఎక్కడికి వెళ్ళింది సార్ పీవీసీ మెట? సో ఇందాక వెంకటేశ్వర అనేది ఇదే అనమాట. మొన్ననే చెప్పాను నేను, ఇది 0.10కి వెళ్ళి తగ్గింది సార్, మళ్ళీ వెళ్తుంది అని చెప్పాను మీకు. అన్నా లేనా సార్? అంటే ఆల్రెడీ వెంకటేశ్వర అన్నారు, చెప్పారు ఆల్రెడీ. మిగతా వాళ్ళు చెప్పాను, ఆ రోజు వెళ్ళింది, ఇది మళ్ళీ వెళ్తుంది, ఇప్పుడు మీరు కొనుక్కోండి అన్నాను. అప్పుడు ఆ రేటు ఎంత ఉందంటే మీకు చెప్పిన రోజు 0.8 ఉంది సార్. 0.008 8081 ఉంది. ఆ రోజున మీకు చెప్పాను ఏమని, మనీ ఉంటే నమ్మకం తర్వాత మనీ ఉంటే మీరు కొని పెట్టుకోండి, 0.10 తీసేసుకోండి. ఓకేనా? చెప్పడం జరిగింది. ఇది చూడండి ఇక్కడ, ఇగో ఎప్పుడు వెళ్ళింది, ఆ డేట్ ఏంటి సార్? ఇది 19వ తారీఖు 8వ నెల 2025 రోజున వెళ్ళింది. 19వ తారీఖు 8వ నెల ఆగస్టు. ఇప్పుడు నెల ఈ రోజు ఎంత సార్ మనకి? 22 21. సో 21 అంటే 1 మంత్ జరిగింది. సో మధ్యలో మనకి కాయిన్ అనేది 0.81 వరకు కూడా వెళ్ళింది. సో 81 తీసుకుని మళ్ళీ నీకు 21వ తారీఖు నాడు ఇచ్చింది 0.10 మళ్ళీ. సో 1 మంత్లో నువ్వు ఏ విధంగా సంపాదించుకోవచ్చు అనేది పీవీసీ మెటల్ సంపాదించాలనుకున్న వాళ్ళకి ఇది కూడా చెప్పాను. చూడండి ఇక్కడ నేను
రౌండ్ చేస్తాను మీకు ఇక్కడ. ఇగో ఇదే ఇప్పటిదే కనిపించేదే నేను మీకు తీశాను అనమాట, స్క్రీన్ షాట్ తీశాను. చూడండి ఇక్కడ మీకు ఇగో ఈ క్యాండిల్ కూడా పెట్టుకోవచ్చు మీరు. ఎలా వెళ్ళింది సార్ ఇది కింద, ఇది పైకి వెళ్ళిందా లేదా? అలాగే ఇగో 0.10 అనేది ఇక్కడ చూడండి సార్, ఇక్కడ ఇది 0.10 అయ్యింది ఇక్కడ. సో ఇది ఏ విధంగా పైకి వెళ్ళింది, ఇట్లా ఇట్లా గ్రీన్ కలర్ ఏ విధంగా పైకి వెళ్ళింది. సో ఇదే సార్ మీకు చెప్పేది. ఎందుకంటే నా దగ్గర ఇది ఆండ్రాయిడ్ ఫోన్, మన ఆపిల్ ఫోన్ కనుక ఇక్కడ నాకు లైవ్లో చేయడానికి లేదు. సో ఈ విధంగా ఇలా పైకి పాకింది. సో మళ్ళీ కిందికి వచ్చింది. ఇది ఎంత ప్రెజెంట్ 9.7 నడుస్తుంది. మళ్ళీ కూడా వెళ్తుంది, మళ్ళీ కూడా తగ్గుతుంది సార్ ఇది. ఎందుకు అంటే ఈ రోజున క్రిప్టో అనేది వేరే కాయిన్స్ కూడా అలా పైకి వెళ్ళాయి. సో దాంతోపాటు మన పీవీసీ మెట కూడా అలా పైకి వెళ్ళింది. సో ఇంకేం కావాలి సార్, మన పీవీసీ మెట అందరితో పాటు ఉందా లేదా అనేది మీతో అనేవాళ్ళు కదా సార్. అది పీవీసీ మెట రాదు సార్, పోదు సార్, అది కాదు ఇది కాదు అంటుంటారు కదా, ఇప్పుడు కూడా అంటారులే. సో వాళ్ళందరికీ కూడా ఇది మీకు తెలిస్తే మీరు వాళ్ళకి డైరెక్ట్ చెప్పగలుగుతారు. ఓకేనా? సో ఇట్లా వెళ్ళాలి క్యాండిల్. వావ్, సూపర్గా వెళ్ళింది. ఓకే, ఇది నాకు చాలా నచ్చుతుంది అనమాట. ఇలా గ్రీన్ కలర్ వచ్చింది అంటే చాలా చాలా సంతోషం. ఓకే, ఇది సార్ మరి ఈరోజు మన ఒక ఇక్కడనే రౌండ్ చేయరాదు నాకు, ఎందుకంటే ఇక్కడ నాకు అది లేదు. ఇది ఇట్లా ఇది మీకు రౌండ్ చేసి చూపించడానికి లేదు, అందుకే స్క్రీన్ షాట్ తీసి దాన్ని నేను ఇలా చేయడం జరుగుతుంది అనమాట. ఓకేనా? ఇక్కడ కింద కూడా చూసుకోవచ్చు మనం, హైయెస్ట్ లోయెస్ట్ 956 వరకు కూడా వెళ్ళింది. చూసారు ఇక్కడ 956. ఈ ప్రజెంట్ సిచ్యువేషన్ లో మనకి 99 ఉందా సార్, 97 ఉంది, 95 వరకు కూడా వెళ్ళింది. ఓకేనా? ఇక్కడ ఈరోజు బిజినెస్ వాల్యూ చూడండి ఒకసారి మీరు. ఇక్కడ 28,628 ఇక్కడ మనం ఒక్కోసారి సార్ 2,000 బిజినెస్ జరిగింది సార్. వాల్యూమ్ 24 hours లో 2,000 చూసాం ఒకరోజు. అవునా కదా సార్? అప్పుడు మనము ఎవ్వరు సైలెన్స్ ఉన్నాం, మనము మాట్లాడకుండా. ఆ టైంలోనే పీస్ మీద కొనాలి ఎక్కువ మంది. బట్ కొన్నది ఇప్పుడు పబ్లిక్. అంటే మనలాంటి వాళ్ళం లాభం తీసుకోవాలనుకుంటే సార్, ఎప్పుడైతే మొత్తం కచరా అంటే దాన్ని ఏమంటే అది వేస్ట్. ఇక సపోజ్ పీవీసీ మీటర్ సార్ 0.70 వచ్చిందంటే పీవీసీ మీటర్ వేస్ట్ కదా సార్. అందరి మనసుల్లో అది పీవీసీ మీటర్ వేస్ట్. అదే టైంలో మనం బై చేయాలి. క్రిప్టోలో బ్యూటీ ఏంటంటే సార్, అంత వేస్ట్ అంటారు కదా దాన్ని, అది వేస్ట్, అది దాన్ని పట్టకూడదు ముట్టకూడదు అంటారు చూడండి. పైసలు ఉన్న వాళ్ళు అప్పుడే కొనాలి దాన్ని, అప్పుడే కొనాలి. అదే ఇప్పుడు మనం పీవీసీలో ఉన్నాం కనుక నేను పీవీసీ గురించి మాట్లాడుతున్నాను, కానీ వేరే వాటిల్లో కూడా అది వేస్ట్ అంటారు చూడండి. అది ఒక ప్రజాదరణ పొంది మళ్ళీ వేస్ట్ అని చెప్పేసి పడిపోతుంది చూడండి. అంటే కచ్చర కిందికి ఎక్కిస్తుంది. అవి అప్పుడే కొనాలి దాన్ని. సో నీకు అది ఏమవుతుంది అంటే ఇలా కచ్చరాను కొంటే రేపు పొద్దున్న ఏమైతే సార్ హీరా అంటారు. హీరా అంటే ఏంటిది తెలుగులో? డైమండ్ అవుతుంది. డైమండ్ నీకు అనిపిస్తుంది అనమాట, దాని వాల్యూ అయినాడు. నేను ఆ రోజు కచ్చరా కొన్నాను, ఈరోజు డైమండ్ అయిందని చెప్పేసి. సార్ పెద్ద పెద్ద సిటీలలో కచ్చరా అంటే ఏమంటారు అంటే బంగారు అంటారు. బంగారు అంటే పాత సామాన్లు, ఇది సలాకాలు అవి ఇవి ఉంటాయి కదా సార్. దాన్ని కొన్న వాళ్ళు కోట్లాధికారులు అవుతారు సార్, కోట్లాధికారులు. అలాగే మన పీవీసీ మీటర్ కూడా తక్కువ రేట్ ఉన్నప్పుడు మీరు ఎంత ఉంటే అంత కొనిపెట్టుకోండి, ఖచ్చితంగా మీరు ఒక రేంజ్లోకి వెళ్తారు. సో థ్యాంక్ యూ సార్, వేరే పార్ట్నర్స్. టైం కూడా అయింది మరి. ఇక అందరికీ నమస్తే సార్, టైం అయింది ఆల్రెడీ. సో వచ్చిన వాళ్ళకి, ఇప్పటిదాకా మాట్లాడిన వాళ్ళకి, ప్రతి ఒక్కరికి కూడా పేషెన్స్గా ఉండి విన్న వాళ్ళకి కూడా అందరికి కూడా థ్యాంక్ యూ చెప్తూ, సో సెషన్ ఇక్కడ ఎండ్ అవుతుంది. రేపు మళ్ళీ 9:40 మీట్ అవుదాం. అందరికి నమస్తే. జై పీవీసీ మీటర్, పీవీసీ విల్ నెవర్ ఎండ్. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ. జై పీవీసీ మీటర్ సార్, పీవీసీ మీటర్ నెవర్ ఎండ్. థ్యాంక్ యూ సార్, రైట్ సార్. థ్యాంక్ యూ సో మచ్. పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ. జై పీవీసీ మీటర్.
జై పీస్ మేట సార్, జై పీస్ మేట సార్. థ్యాంక్ యూ సార్ రాజేష్ సార్, థ్యాంక్ యూ వెంకటేష్ సార్. థ్యాంక్ యూ ఎవరిబడి, థ్యాంక్ యూ. జై పల్లవైన్, జై పీస్ మెట, పీస్ మెట. థ్యాంక్ యూ సార్ రాజేష్ సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ రాజేష్ గారు. జై పీవీస్ మిట. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ జనార్దన్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ అంబుజీ, జనార్దన్ అంబుజీ సార్, థ్యాంక్ యూ ఎవరిబడి, థ్యాంక్ యూ.